విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో సీసీ అనే మన్యం జయప్రకాష్ అరాచకం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామిడి తోరణాల టెండర్ మీద ఇచ్చిన వార్తకి ఎలాంటి విచారణ కానీ యాక్షన్ కానీ లేకపోవడం పట్ల స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే మన్యం జయప్రకాష్ సీసీ సార్ ఇచ్చే ముడుపుల రాజకీయ అండదండలు అది ఏమిటో అమ్మలగన్న అమ్మకే తెలియాలి. మాజీ మామిడి తోరణాల టెండర్ కాంట్రాక్టర్ కలెక్టర్కు ఫిర్యాదు ఇస్తానంటూ తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎండోమెంట్ కమిషనర్ ఆర్డర్లో 3 నెలలకు ఒకసారి సిబ్బంది అందరినీ డ్యూటీలు మార్చాలని ఆర్డర్ ఉండగా ఏఈఓని సూపరింటెండెంట్ గుమాస్తాల్ని అందరినీ మార్చడం జరుగుతోంది. ఒక మన్యం జయప్రకాష్ సీసీ సార్ను తప్పించి సీసీ సార్కి ఈ రూల్స్ వర్తించవో ఏమో, ఈ సీసీ గారికి మాత్రం డ్యూటీ మార్చకపోగా ఉన్నతమైన సీసీ పోస్ట్ను కూడా ఇవ్వటం జరిగింది. ఇలా ఇవ్వడంతో సిబ్బంది అందరూ ఆశ్చర్యం చెందారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇలా ఒక రికార్డ్ అసిస్టెంట్కి 2 పోస్టులు ఇవ్వడం జరగలేదు. కానీ ఈసారి 2 ఉన్నతమైన పోస్టులు ఒక రికార్డ్ అసిస్టెంట్కి ఇచ్చారు. మామిడి తోరణాల టెండర్ మీద వచ్చిన వివాదం తేలకముందే ఈ సీసీ సార్ మన్యం జయప్రకాష్ మీద మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శానిటేషన్లో పనిచేస్తున్న లేడీస్ సిబ్బందిని వేధిస్తున్నారంటూ లేడీస్ సిబ్బంది మనకి తెలిపారు. కెమెరా ముందుకు వచ్చి చెప్పమని అడగ్గా అలా చెబితే మా ఉద్యోగాలు పోతాయంటూ భయపడుతున్నారు. దయచేసి మా పేర్లు బయట పెట్టొద్దని విన్నవించుకున్నారు. ఎప్పుడైనా ఉన్నత అధికారులకు ఫిర్యాదు ఏమైనా చేశారా అని అడగ్గా ఉన్నతాధికారులకే ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకున్న సీసీ సార్కి చెప్తారనే భయంతో అలా చెబితే మా ఉద్యోగాలు పోతాయి అని ఫిర్యాదు చేయడం మానుకున్నామని తెలిపారు. ఈ మన్యం జయప్రకాష్ వచ్చిన దగ్గర నుంచి ఇలాగే వేధిస్తున్నాడంటూ లేడీస్ సిబ్బంది తెలిపారు. ఈ మన్యం జయప్రకాష్ని ఈ సెక్షన్ నుంచి ఎప్పుడు మారుస్తారో ఈవో అని వేచి చూస్తున్న లేడీస్ సిబ్బంది. శానిటేషన్ మీద మనం విచారించగా గత 2-3 నెలల నుంచి సీసీ సార్ మన్యం జయప్రకాష్ శానిటేషన్లోనే సిస్టు వేసినట్టు తెలిసింది. అయితే కమిషనర్ ఆర్డర్ని తుంగలో తొక్కి అతనికి డ్యూటీ మార్చకపోగా అదనంగా సీసీగా ఒక ఉన్నతమైన పోస్టు ఇవ్వటం జరిగింది. లెక్కకి ఒక రికార్డ్ అసిస్టెంట్కి 1 పోస్టు ఉండాలి. 2 పోస్టులు ఇవ్వాలంటే సూపరింటెండెంట్ కానీ ఏఈఓ కానీ అయి ఉండాలి. కానీ ఈ మన్యం జయప్రకాష్ అన్న వ్యక్తికి మాత్రం ఈ రూల్స్ వర్తించవు. ఈ శానిటేషన్ మీద వచ్చిన వివాదంపై ఇంకనైనా చర్య కానీ విచారణ కానీ చేస్తారేమో ఈవో వేచి చూడాలి.